హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ఇక్కడ ఏంటి డెకరేషన్ ఇదంతా అనుకుంటున్నారా? నిన్న మేము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసాము. ఎందుకంటే మా కాలనీ మొత్తం క్యారల్స్ జరగాలని చెప్పి ఫస్ట్ టైం ఈ కాలనీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎప్పుడు మేము క్రిస్మస్ డే క్యారల్స్ కానీ ఏమీ వినలేదు, చూడలేదు. ఫస్ట్ టైం దేవుడు కృప చూపించాడు, మమ్మల్ని వాడుకొని క్యారల్స్ పెట్టడానికి దేవుడు మార్గం తెరిచాడు. అది నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. మొత్తం కాలనీ అంతా మళ్ళీ కాలనీ మొత్తం చేసి సువార్త చేసి తిరిగి వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంకొక స్పెషల్ ఉంది. అదేంటి అంటే మా వారు చెప్తారంట, చూద్దాము. అంటే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంకో కొత్త న్యూస్ ఏంటంటే యాక్చువల్గా దివ్య విలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరూ చాలా రోజుల నుంచి ఆదరిస్తున్నారు. ఆ ఛానల్ మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తున్నారు. అందుబట్టి థ్యాంక్ యూ. దేవుడి నామంకి ఫస్ట్ మహిమ చెల్లాలి. ఎందుకంటే మేము చేసే ప్రతి కంటెంట్ మ్యాక్సిమం మా ఇంట్లో వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్ కాకుండా ఉన్నవన్నీ కూడా డివోషనల్ ఎక్కువగా వార్తకి వెళ్తుంటాము. ఆ విషయాలు వాటినన్నింటి కూడా ఎక్కువ మేము వీడియోస్ చేస్తుంటాము. అయితే మేమేం చేసామంటే క్రిస్మస్ సందర్భంగా దివ్య ఏం చేసిందంటే ఇంకొక కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకుంది. ఆ ఛానల్ వచ్చేసి నేమ్ వచ్చేసి నాతో చెప్పించమని చెప్పింది. అయితే తనే అది చెప్దాం, నేమింగ్ అట్లా బాగుంటుందని ఇద్దరం కలిసి చెప్దాం అనుకున్నాం మీకు. ఆ ఛానల్ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటి నుంచి అంటే చాలామంది నేను చూస్తున్నాను, అంటే నేను కూడా ఛానల్ని రివ్యూ చేస్తా ఉంటాను. దివ్య విలాగ్స్ ఛానల్ని అంటే తన వీడియో పెట్టిన తర్వాత ఫస్ట్ వ్యూవర్ నేనే అన్నమాట. ఎందుకంటే తను అడుగుతుంది అన్నమాట, నా వీడియో ఎలా వచ్చింది, ఎడిటింగ్ అవి చూడండి అని చెప్పి చెప్తుంటుంది. సో ఫస్ట్ వ్యూవర్ నేనే ఉంటాను ఎక్కువ ప్రతి ఛానల్కి. అందుకే ఆ ప్రతి వీడియోస్ చూసినప్పుడు, ఆ ఛానల్ రివ్యూ చూసినప్పుడు కూడా ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఎప్పుడు ఆ కౌంట్ తగ్గడం చూడలేదు. నేను 1000, 1000 నుంచి 2000, 2000, 3000 అలా వెళ్ళడం చూసాను. కానీ ఆ కౌంట్ ఎక్కువ మేజర్ నెంబర్ తగ్గడం చూడలేదు. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ ఛానల్ని ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కాక మా చర్చ్ వాళ్ళు కొంతమంది వేరే చర్చిలో కూడా మొన్న మా చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా కల్చర్ వేరే ఒక ఆమె దాని గురించి కూడా వీడియో ఉంది, సబ్స్క్రైబర్ అది అని చెప్పి కామెడీగా మాట్లాడిన తనతో మా చర్చిలో కలిసింది. తను కూడా అంటుంది, అక్క మీ ఛానల్లో వీడియోస్ చూస్తామని. చాలా టెస్ట్ మనీస్ వచ్చాయి మాకు కామెంట్స్ కానీ. అంటే కామెంట్స్ ఎక్కువ మంది కింద కామెంట్ చేయడానికి చదువుకొని రాని వాళ్ళకి కూడా అంటే కామెంట్ చేయడానికి రాని వాళ్ళు కూడా, ఆప్షన్ రాని వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా మాకు డైరెక్ట్ పర్సనల్గా మా చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ చాలామంది చెప్పారు. ఏమనంటే మీ వీడియో వల్ల మేము బలపడుతున్నాము, ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నాం అన్నట్టుగా చెప్పారు. ఎన్నోసార్లు మేము అనుకున్నాం అన్నమాట, సువార్త వీడియోలు చేయొద్దు, ఇంకా అప్లోడ్ చేయొద్దు అని చెప్పి మేము ఎన్నోసార్లు అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకళ్ళు టెస్టిమోనీ చెప్పడం అన్నమాట. ఒక అక్క అయితే హిందూ, కాకపోతే మేము పెట్టిన వీడియోస్ చూసి సువార్త మీరు చేస్తుంది చూసి నాకు నచ్చి నాకు కూడా మీలాగా అవ్వాలని ఉంది, వీడియోస్ పెట్టడం అయితే ఆపకండి అని చెప్పి అన్నది. సో దాన్ని బట్టి మళ్ళీ నేను అప్లోడ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో కేవలము దేవుని మహిమ కోసమే అండి, అంతే. దానికోసమే ఇంకొక ఛానల్ ఎందుకు పెడుతున్నానని మీరు అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను తెలియక ఏం చేశానంటే ఒక మిస్టేక్ చేశాను. క్రిస్మస్ టైం కదా, మనం పాటలు నేర్చుకోవచ్చు కదా అని చెప్పి వేరే వాళ్ళ పాటలు తీసుకొచ్చి మన దాంట్లో పెట్టుకున్నాను అనమాట. దానికి ఫస్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఏ కాపీ రైట్ కానీ స్ట్రైక్ కానీ ఏమీ పడలేదు. దాని తర్వాత కాపీ స్ట్రైక్ పడింది. సో ఇంకొకటి అలా పడితే మాత్రం ఆ ఛానల్ క్లోజ్ అయిపోతుంది. దానికోసం అని చెప్పి HYD అమ్మాయి అనే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రీజన్, ఆ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఇదే. అయితే మేమేమనుకున్నాం అంటే ఆ ఛానల్ రీజన్ అయితే అదే, కానీ ఆ ఛానల్ మనం ఒక మంచి టైంలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. మన క్రిస్టియన్స్ అందరికీ తెలిసిన విషయమే కదా, క్రిస్మస్కి మించిన మంచి టైం అనేది ఉండదు. సో అంటే దేవుడు పుట్టిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అంతే. క్రిస్మస్ అంటే చాలామంది అనొచ్చు, మీ కింద కామెంట్స్లో నెగిటివ్ కూడా పెట్టచ్చు. కొంతమంది చదవక వాళ్ళు అడుగుతుంటారు కామని ఏంటంటే, మీ దేవుడు క్రిస్మస్ దేవుడు అంటే క్రిస్టియన్స్ దేవుడు December 25th పుట్టాడా అని. సో December 25th పుట్టలేదు, అదే రోజు పుట్టాడని ఎక్కడ బైబిల్లో లేదు, ఎక్కడ ప్రూఫ్ కూడా లేదు. కానీ దాన్ని మనం జరుపుకునే కారణం ఏంటంటే, యేసుక్రీస్తు అనేవారు భూమి మీద మానవుడిగా పుట్టి దేవుడై ఉండి తన కుమారుని పంపించి దేవుడు పుట్టించాడు. అది ఎంత నిజమనేది చరిత్ర మొత్తం చెప్తుంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో అలా చరిత్ర చెప్తున్న దానికి ఆయనైతే ఒకరోజు పుట్టాడు కదా, ఆ రోజు అందరూ కలిసి క్రిస్మస్ని లాగా జరుపుకుంటున్నారు December 25th అని. సో అలా అంతే తప్ప దానికి కూడా ఆధారం అనేది బైబిల్లో ఎక్కడ రాయలేదు December 25th అని. కానీ
అప్పుడు డిసెంబర్ అనే మాటే లేదు. కొన్ని ఇవి జార్జియా క్యాలెండర్లో ఇప్పుడు వస్తున్నాయి, కానీ అప్పట్లో జార్జియా క్యాలెండర్ కూడా కాదు. మనకు బైబిల్ ఫాలో అయిన రూల్స్, ఇజ్రాయెల్ జనాంగం కానీ ఫాలో అయిన రూల్స్ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ క్యాలెండర్కి ఎప్పుడు ఈ జార్జియా క్యాలెండర్ మ్యాచ్ అవ్వదు. కాబట్టి అది కాదు. కానీ మేమేంటంటే అందరూ ప్రపంచం మొత్తం జరుపుకుంటున్న పండుగని మనం కూడా ఆ రోజు జరుపుకుందాం. ఎందుకంటే మనకు మెయిన్ ముఖ్యం క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడిని ఆరాధించుకుంటే మన ప్రతి ఆదివారం ఇంట్లో ప్రతిరోజు చేసుకునే ఆరాధన అదే. కానీ దేవుడిని అలా ఈ క్రిస్మస్ సీజన్ అనేది ఇప్పుడు మంచి ఫేమస్గా ఉంది, బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు బయట అన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు క్రిస్మస్ సీజన్ని. సో అదే సీజన్లో మనం కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా. సో కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం తనకి ఎప్పటి నుంచో కోరుకుంది. కానీ దాని రీజన్ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఈ విధంగా రీసెంట్గా జరగబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. క్రిస్మస్ సాంగ్ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే మేము క్రిస్మస్ క్యారల్స్ పాడుకుంటున్నాం అన్నమాట. సరే ఆ పాటలు గుర్తుండవు కదా నోటికి. సరే పెట్టుకుంటే ఒక యూట్యూబ్ వీడియోలో మనమే చూసుకోవచ్చు, మనం ఎప్పుడు కావాలన్నా ఓపెన్ చేసి చూసుకొని వీడియో పాటలు ప్రాక్టీస్ చేయొచ్చిన దానికోసం వీడియో పెట్టామన్నమాట. కానీ అది మిస్టేక్ ఏంటంటే మంది కాకపోవడం వల్ల, అంటే ఆ రూల్ ఉందని మాకు తెలియదు, ఎక్కువగా వాడి గురించి ఐడియా లేదు. సో అనుకోకుండా ఫస్ట్ టైం పెట్టాం, మనం ఓన్ కంటెంట్ ఎక్కువ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అది ఐడియా లేదు. సో క్రిస్మస్ క్యారల్స్ దగ్గర ఆ పాట రాసింది కూడా నాకు ఎవరైతే స్ట్రైక్ చేశారో వాళ్ళది కాదు. ఆ పాటలు నా చిన్నప్పుడు నేను పుట్ట ముంచున్న పాటలు అవి. సో అది ఎవరు రాతారో కూడా ఎవరికి తెలియదు దాని గురించి. అలాంటి వాటి మీద కూడా మరి పడుతుందో మాకు తెలియదు. సో మనం ప్రాక్టీస్ చేసుకుందాం పెట్టుకున్న సాంగ్కి కాపీ స్ట్రైక్ అయింది. సో సరే అది కూడా అవ్వడం వల్ల కాపీ అంటే ఫ్యూచర్లో ఆ ఛానల్ ఇంకో స్ట్రైక్ పడితే రిమూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకే మేము ఇంకో ఛానల్ కూడా పెడదాం అనుకున్నాం. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే ఇది మాత్రం గుర్తుంచుకోండి, కాపీ స్ట్రైక్ అప్పుడు మనం పెట్టినప్పుడు వీడియో పెట్టినప్పుడు కాపీ రైట్ కానీ స్ట్రైక్ కానీ ఏం పడకపోయినా పెట్టిన తర్వాత కూడా వేస్తున్నారు. చాలా రోజుల తర్వాత అయినా కూడా మనకి వ్యూస్ సంవత్సరాలైనా కూడా పడ్డాయి ఉన్నాయి. నాకు 3 years బ్యాక్ నేను ఒక పాట పాడడానికి కూడా పడింది నాకు. సో మీరైతే అలాంటి మిస్టేక్ చేయకండి. నేను ఎలాగో ఆ మిస్టేక్ చేశాను, తెలియక చేశాను. సో మీరైతే అలా మిస్టేక్ చేయకండి. ఇది బ్యాక్గ్రౌండ్ అయితే మేము అసలు ఇంతసేపు మాట్లాడదాం అనుకోలేదు, సడన్గా మాట్లాడాము. సో ఆ ఛానల్ని కూడా ఆదరించండి. కింద నేను లింక్ పెడతాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.